సార్ ఏమిటి సార్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కథా కమామీషు చూస్తున్నారు కదా. క్రెడిట్ ఫైట్ అయితే జరుగుతోంది. మొత్తం పర్మిషన్స్ అన్నీ మేమే తెచ్చాం, మొత్తం అసలు కాన్సెప్ట్ మాదే అంటోంది వైసీపీ. లేదు లేదు ఆల్రెడీ మేము ఫౌండేషన్ స్టోన్ వేసాం, ఇప్పుడు దానికి మరింత అధునాతనంగా నిర్మించి పడేసామంటోంది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ నాయకులు. ఇవాళ ప్రధాని మోడీ వచ్చారు, ఆయన స్టార్ట్ చేశారు. చాలా నిజంగా ఒక ప్రదేశం ఒక ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనడంలో ఇలాంటివి కొత్తవి రావాలి, నో డౌట్ ఎట్ ఆల్. దట్టు వెనకబడ్డ ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతానికి ఇలాంటివి రావడం చాలా ముఖ్యం, చాలా కీలకమైన విషయం సార్. సో ఎలా చూడాలి సార్ ఓవరాల్గా ఇష్యూని? రమణబాబు గారు మీకు, అట్లాగే లక్ష్మణరావు గారికి, అట్లాగే విజయ్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం సార్. ఆ రెండు పార్టీల చెప్పులను కాలు పెట్టిన అని కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి నిధి దొరికినట్టు ఓ రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందినట్టే లెక్క. ఎందుకంటే విమానాశ్రయం రావడం అందరికీ ఆహ్వానించదగ్గది. ఇప్పటిదాకా విమానాశ్రయాలు చూసుకుంటే మనకు తిరుపతి కానీ, మనకు గన్నవరం కానీ, కడపది కూడా కొంత నడుస్తుంది. కర్నూలు, దోనకొండ బంద్ ఇప్పుడు లేవు. అట్లాగే పుట్టపర్తి ఏమో మనకు అది ప్రైవేట్ విమానాశ్రయం. ఇంకా విశాఖపట్నం విమానాశ్రయం సరిపోకనే అది రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉంది కనుకనే చాలా ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్లకు ఈ కళ సాకారం అయింది. 2017 నుంచి లక్ష్మణరావు గారు చాలా వివరాలు బాగా చెప్పారు. పొద్దున వైసీపీ నాయకుడిని అడిగాను, ఇట్లా చెప్తే బాగుంటది కదా, మీరు క్రెడిట్ వారు నడిచినప్పుడు మీరు ఏం చేశారో చెప్తే వాళ్ళని అడగొచ్చు కదా అన్నాను, వివరంగా చెప్పారు. అందులో విభేదించింది విజయ్ గారు ఒకటి, ఆయన ఎర్రబస్సు రాని దానికి ఇక్కడ ఎందుకు చేశారు అనే మాట ఆయనే అన్నారని చెప్పి వారు చెప్తున్నారు. సరే, ఆ వివాదాలు మనకు అవసరం లేదు. ఇప్పటికి చెప్తున్నాను నేను, ఇవాళ ఎక్స్టెన్షన్ కానీ మరొక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి పేరుకు 45 కిలోమీటర్లే కానీ శివారు దాటితే 30 కిలోమీటర్లు కూడా ఉండదు. అటు విజయనగరం దగ్గర వరంగా చెప్పిన మన రాష్ట్రంలోనే ఇచ్చాపురం దాకా చూస్తే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం 130 కిలోమీటర్లు. గట్టిగా మాట్లాడితే ఉత్తర మనకు దక్షిణ ఒరిస్సా ప్రాంతం కూడా బరంపురం మనదే కదా, మనం బరంపురం అంటాం. అక్కడి నుంచి అంతా కూడా ఇవాళ కలకత్తా మద్రాసు మధ్యన ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారైంది. దానికి అభినందించాలండి ఏ ప్రభుత్వం చేసి. నేను ఒకటి చెప్తాను, ఊళ్ళలో చిన్న ప్రజలకు అర్థమయ్యాడు, సర్పంచ్ ఉంటాడు, కొన్ని పనులు పొంది పెడతారు, 5 ఏళ్ళకి టర్న్ అయిపోతుంది. అప్పటిదాకా ఉన్న భవనాలను ఆటోమేటిక్ గా కొత్త సర్పంచ్ రెడీ చేస్తాడు. మొత్తం నాడే అనుకుంటే మళ్ళీసారి ఆయన గెలిస్తే ఆయన చెప్పినట్టే లెక్క. కానీ మళ్ళీ గెలవకపోయినా మరి గెలపకూడదు తర్వాత, కానీ ఆ తర్వాత వచ్చిన వాడు క్రెడిట్ అంతా నాదే కనుక నువ్వు చేసిన వాటి చేస్తారు కొద్దిగా. ఎందుకంటే వంటకు సిద్ధం చేయడం ఒకటైతే వడ్డించేవాడు మనకు కనపడతాడు కదా. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పిన సిరీస్ ఏంటంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ఏమీ లేదు, శంకుస్థాపన చేశారు, ఆ రాయి కూడా ఇప్పుడు అందులోకి రాదంటే అందులోకి రాలేదా, విమానాశ్రయం కఠిన ప్రాంతంలోకి రాలేదా, మొత్తం విమానాశ్రయ భూమి 2250 ఎకరాలకు రాలేదా అనేది వారు చెప్పాలి. ఏమంటే అంటే అంతే, మొత్తం విమానాశ్రయం కట్టిన 2200 ఎకరాలు అయితే కట్టరు కదా, 100-200 ఎకరాలు కడతారు. అందులోకి ఇది ఉందా లేదా చెప్పండి, మిగతా ఇన్ఫ్రా అంతా డెవలప్ చేస్తారు సార్. మిగతా వైసీపీ నాయకులాగా గాలికి మాట్లాడి అభినందిస్తున్నాను మిమ్మల్ని. రెండోది ఏంటంటే, ఇప్పుడు వడ్డించేవాడు ఇప్పుడు కనపడుతున్నాడు మనకి, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, లేకుంటే లోకేష్, లేకుంటే మనకు ఉప ముఖ్యమంత్రి, లేకుంటే ఇప్పటి ప్రభుత్వం. నేను ఏమంటున్నాను రమణ గారు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదంటున్నాను. అందుకనే 5 ఏళ్ళేమో వాళ్ళని కూటమిని గెలిపించారు, మళ్ళీ 5 ఏళ్ళు వైసీపీ గెలిపించారు, మళ్ళీ 5 ఏళ్ళకి ఇప్పుడు వీళ్ళని గెలిపించారు. కనుక ప్రభుత్వం శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కాదు. ఎవరు క్రియేట్ చేసినా కూడా ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్రియేట్. ఇంతకు ముందు విజయ్ గారు అన్నారు కదా, ఎవరి జేబులు వచ్చి ఎవరు పెట్టరండి, ఎవరి జేబులు ఎందుకు పెడతారు, ఖచ్చితంగా ప్రభుత్వం. అది కాక ఇదంతా ఎయిర్ ఫోర్స్, మన ఇండియన్ మన విమానయాన శాఖ దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చింది, జిఎంఆర్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా వసూలు చేసుకుంటారు అట్లా చేస్తారు. మళ్ళీ 150 కిలోమీటర్ల లోపల ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానివ్వరు కూడా కదా వాళ్ళది. కనుక డబ్బులు ఖర్చు పెట్టడంలో మొట్టమొదటి భూమి సేకరణ, ఆకాశంలో ఇది రావు కదా, భూమి సేకరణ విషయంలో ప్రాథమికంగా బేసిక్ గా చేయాల్సిందంతా మేము చేసేసాం అంటోంది వైసీపీ. అంటే చెప్తున్నాను. అందుకనే 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మొదటి శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన చేస్తే అయిపోయింది, ప్రభుత్వం మారింది కదా. ఆ తర్వాత మిగతా భూమి సేకరణ కానీ, సేకరణలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, 1200 రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, కోట్ల ఖర్చు పెట్టడం కానీ చేశారు. భవనాలు ఎప్పుడు కట్టారు అనేది కదా కదా. ఇప్పుడు తర్వాత మీరు పర్మిషన్ తీసుకురావడం చేశారు, ఈ లోపల ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వం ఉంటే మీరే చేసేవాడేమో. కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు 2 సంవత్సరాల 2 నెలల్లో ఈ భవనాల నిర్మాణం పూర్తయిందని వీళ్ళు అంటున్నారు. లేదనుకోండి లక్ష్మణరావు గారు చెప్పొచ్చు, అయ్యా మేము ఈ టెర్మినల్ మొదలు పెట్టాం, ఇంత కట్టినామని చెప్పొచ్చు. ఎవరు కట్టినా ఇది ప్రజలకే కానీ పార్టీలు క్రియేట్ ఎట్లయితుంది, పార్టీలన్నీ కూడా దానికి ఊతమిచ్చేది.
మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏ బిల్ అయినా పాస్ కావాలంటే వాళ్ళు సహకారం తీసుకున్నారు. ప్రత్యేక హోదా తెస్తే మేము 25 సీట్లు మాకు ఇస్తే చేస్తామని ప్రజలతో నమ్మించారు. ఆఖరికి 22 సీట్లు ఇచ్చారు ఏది వైసీపీకి. కానీ ప్రత్యేక హోదా రాలేదు. అది వేరే సంగతి కావచ్చు. కానీ ఆ తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది దానికి సపోర్ట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. చూసాం కదా, మన మహిళా బిల్లుతో సహా చేస్తున్నారు. కనుక కేంద్రంతో సఖ్యత ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం అంటున్నారు. ఏ పార్టీ ఉన్నా వాళ్ళని వీళ్ళైనా. ఇప్పుడు నేను ఏమంటే క్రెడిట్ స్టోరీ, క్రెడిట్ వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చేసింది మీకు తెలుసు కదా. అంతిమంగా ప్రజలకు తెలుసు కదా అక్కడ శంకుస్థాపన ఎవరు చేసిండ్రు, భూమి సేకరణ ఎవరు చేసిండ్రు, అందులో ఎవరు మాట్లాడిండ్రు, ఏ రకంగా ఇప్పటిదాకా అనుమతులు వచ్చినాయి, డేటాతో సహా లక్ష్మణరావు గారు చెప్పారు కదా. ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుంది అంటున్నా స్పష్టంగా. ఆ మొదటి 5 ఏళ్లలో వారు చేసిన క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దక్కుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్కుతుంది. ఈ 2 ఏళ్లలో మీరు చేసింది కనుక భవనాలు కట్టించిన వీళ్ళు దక్కుతుంది. ఇంత చిన్న సింపుల్ విషయానికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అరుచుకోవడం ఇవన్నీ పచ్చిముచ్చట్లుకోకుండా దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకి కాదు ఆంధ్రప్రదేశ్ వరం కనుక దీన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేసుకుందాం. నిజంగా చెప్పాలంటే ఒక పొరపాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందంటే 2700 ఎకరాల్లో 500 ఎకరాలు వేరే అవసరాలు కేటాయించుకున్నాం. నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నా 500 ఎకరాలు కూడా దీనికే ఇవ్వండి. ఎట్లాగో సేకరించారు. 5000 ఎకరాల నుంచి ఏమైంది 2700 ఎకరాలకు వచ్చింది. 27 నుంచి ఏమొచ్చింది 2200 ఎకరాలకు వచ్చింది. సుమారుగా చెప్పి ఏమంటారంటే పంచపాడలు ఎంతమంది అంటే మంచం కోళ్ళేవాళ్ళే అన్నట్టు 5000 ఎకరాలు సేకరించినప్పుడు అంతెందుకు అంటారు. కానీ తప్పనిసరి ఎయిర్పోర్ట్ పెద్దది కావాలంటే ఇప్పటికే విశాఖపట్నం సరిపోకనే కదా ఇక్కడ పెట్టుకున్నాం. మనం ఎట్లా పెట్టుకున్నాం? నిజంగా చెప్పాలంటే రన్వే చిన్నగా ఉండొద్దు, బోయింగ్ విమానాలు దిగాలి, ఎయిర్ బస్సులు దిగాలి, పెద్దవి దిగాలి. ఇవన్నీ లేకనే కదా విశాఖపట్నం ఎందుకు మార్చుకున్నాం? రక్షణ శాఖకి ఎందుకు రాత్రిపూట విమానాలు అనుమతిస్తలేరు. వాళ్ళకి మధ్యాహ్నం కూడా చాలా సమస్యలు ఉన్నాయి సార్ అక్కడ. అంతర్జాతీయ పేరే గానీ 4 దేశాలకు కూడా అక్కడి నుంచి విమానాలు నడుస్తూ మళ్ళీ శంషాబాద్ కి రావాల్సి వస్తుంది. ఇవన్నీ కదా. అందుకని విస్తరణకు అవకాశం లేదు. పౌర ఆవాసాలు పెరిగినాయి. అందుకనే క్రెడిట్ చోరీ మీద ఇద్దరి మీద ఒకరి మీద ఆరోపణ చేసుకోకండి. ఇద్దరు కలిస్తేనే ఈ పని అయింది. ఇద్దరికి క్రెడిట్ దక్కదు అంటున్నాను. వాళ్ళేమో భూసేకరణ నుంచి అనుమతులు ఆలోచించారు, తర్వాత బిల్డింగ్స్ వీళ్ళు కట్టారు. చివరికి వడ్డించేవాడికి పేరు వస్తుంది వద్దన్న మీరే ప్రభుత్వం నుండి మీరే వడ్డించేవాళ్ళు కనుక వాళ్ళకి పేరు వచ్చింది కనుక నేనే చేశానంటే కష్టం. కొన్ని మాటలు అప్పుడప్పుడు అన్నా అనకున్నా కొన్ని ప్రచారాలకు వస్తాయి. నువ్వు వరి వేస్తే ఊరి అని కేసీఆర్, లేకపోతే వ్యవసాయం దండగా అనడం లేదు కానీ మన చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఎర్రబస్తురాని ఊరికి